Hello everyone, welcome to our channel Math Time with Dhanaprasad. AP and TS Polycet-2020 prepare అవుతున్న స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్. సో ఇన్ Polycet Mathematics first chapter real numbers is completed, second chapter sets is also completed. మనం థర్డ్ యూనిట్ polynomials లో ఉన్నాము. సో ఇంతవరకు తీసుకున్న కామెంట్స్ చూస్తుంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ Polycetకి మేము కూడా అప్లై చేసాం, మాకు కూడా క్లియర్గా అర్థం అవ్వాలి, తెలుగులో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం ఒక ఫ్యాకల్టీగా అటు తెలుగు మీడియం ఇటు ఇంగ్లీష్ మీడియం, సో బోత్ ద మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పడమే మా ముందున్న కర్తవ్యం. సో ఈ క్లాస్ నుంచి ఈ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి అటు తెలుగు ఇంగ్లీషు కూడా మనం రెండు కలిపి ముందుకు తీసుకెళ్తాము. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి అటు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా సరే మేము చెప్పడానికి రెడీగా ఉన్నాము. ఈరోజు క్లాస్లో థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. సో దీంట్లో వాట్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్, వాట్ ఈజ్ పాలినామియల్, పాలినామియల్ అంటే ఏంటి, హౌ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్, మీన్స్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ పాలినామియల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో పాలినామియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, అదేవిధంగా హౌ టు ఫైండ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. సో ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ బికమ్స్ జీరో, అంటే ఎక్స్ వాల్యూ ఏది తీసుకుంటే మనం పాలినామియల్ వాల్యూ జీరో అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, పాలినామియల్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనం. సో ఇంపార్టెంట్ టైప్స్ మనకి టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి క్వాడ్రాటిక్ అదేవిధంగా క్యూబిక్ పాలినామియల్స్. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కొఫిషియంట్స్ ఆఫ్ ద పాలినామియల్స్, పాలినామియల్ ఈక్వేషన్లో ఉండే కొఫిషియంట్స్ అదేవిధంగా వాటి రూట్స్ లేదా జీరోస్కి మధ్య ఉన్న రిలేషన్స్ని మనం ఇందులో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ షార్ట్ కట్స్ కూడా డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత వీడియోలో 2019, 18, 17, 16 ఓల్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి వచ్చినవి మనం డిస్కస్ చేస్తాం. సో మీరు బాగా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి. Point number 1, what is the general form of a polynomial and what is its degree? Let us see. So general form of a polynomial, if p of x equal to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 and so on an, where a0, a1, a2, so on an are called real coefficients, means they are real numbers. And a0 not equal to 0, whatever the coefficient x power n coefficient ఏదైతే ఉందో a0 అది not equal to 0 is called nth degree polynomial. So therefore once again I read, the general form of a polynomial is p of x equal to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus so on an, where a0, a1, a2, so on an are called coefficients. Coefficients of what? X power n, x power n minus 1, x power n minus 2 and so on x power 0, right? So and a0 not equal to 0, whatever the first term here we have x power n coefficient ఏదైతే ఉందో a0 అది not equal to 0 is called nth degree polynomial. ఇది ఎందుకు not equal to 0 అంటే పాలినామియల్ డిగ్రీ మనం n అని చెప్తున్నాం. వాట్ ఈస్ ది డిగ్రీ? ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద గివెన్ పాలినామియల్. సో ఈ ఈక్వేషన్ మనం చూస్తే హైయెస్ట్ పవర్ ఎంత అంటే ఇక్కడ ఎక్స్కి హైయెస్ట్ పవర్ n మైనస్ 1 అనేది n కంటే తక్కువ, n మైనస్ 2 అనేది కూడా n కంటే తక్కువ. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వాట్? ఎక్స్ పవర్ n. దేర్ ఫోర్ దిస్ ఈజ్ కాల్డ్ nth డిగ్రీ పాలినామియల్. ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1, ఇఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు సమ్ x square plus 5x plus 6. So here this is a polynomial of degree 2. This is called quadratic polynomial. Degree 2 ఉంటే దాన్ని quadratic polynomial అంటాము. అదేవిధంగా సెకండ్ వన్, if p of x or f of x equal to some x minus 2. So this is also a polynomial of degree 1. డిగ్రీ 1 ఉంటే దీన్ని లీనియర్ పాలినామియల్ అని చెప్తున్నాము. సెకండ్ డిగ్రీ ఉంటే దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తున్నాము. ఎనీహౌ, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద polynomial? The general form of the polynomial is f of x or p of x equal to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus so on
an, where a0, a1, a2, so on, an are called coefficients. They are real numbers, where a0 not equal to 0, the first coefficient not equal to 0, so that we can define the degree here. A0 not equal to 0, therefore the degree of the polynomial is what? N. If a0 equal to 0, what happens? This term will be what? Vanish. So what is the next highest power of x? X power what? N minus 1. Therefore this is n minus 1th degree polynomial. Now we will go to second point. Point number 2, the value of a polynomial at a given point. So here the value of a polynomial p of x at the value of x equal to alpha is p of alpha. So if you want to find the value of the polynomial p of x, simply you have to put x equal to alpha. If 2 is given, put x equal to 2. If 10 is given, put x equal to 10. So therefore the value of polynomial p of x at x equal to alpha is p of alpha. Example. So example 1, if p of x equal to x square minus 4, what is the value of polynomial at x equal to 3? Right. So here p of x, a polynomial is given and x equal to 3 is given. We have to find the value of p of x. So ikkada p of x ane polynomial value manu x equal to 3 daggara find out chestunnamo. P of 3, simply put x equal to 3 in the polynomial. When I put x equal to 3, 3 square minus 4, 3 square is 9, 9 minus 4 equal to how much? 5. So whenever you want to find the value of a polynomial p of x, substitute x equal to whatever the value you want to substitute, or whatever the value it is asked here. So polynomial value మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నా ఆ x ప్లేస్లో ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా మీకు polynomial వాల్యూ వస్తుంది. సో ఏ డిగ్రీ polynomial కైనా సరే సేమ్ ప్రొసీజర్. పాయింట్ నెంబర్ 3, వెరీ ఇంపార్టెంట్, జీరో ఆఫ్ ఏ polynomial. సో మనకు పాలిసెట్లో ఎక్కువగా అడిగేది జీరో ఆఫ్ ఏ polynomial ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. polynomial ఇచ్చి జీరో ఫైండ్ అవుట్ చేయమంటం జరుగుతుంది. సో ఇక్కడ జీరో ఆఫ్ ఏ polynomial అన్నా రూట్ ఆఫ్ ఏ polynomial అన్నా ఒకటే అని చెప్పొచ్చు. సో polynomialలో మనకి p of x మాత్రమే ఉంటుంది. అదే ఈ polynomial ఈక్వేషన్ అన్నప్పుడు p of x ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో హియర్ వాట్ ఈజ్ జీరో ఆఫ్ ఏ polynomial? ద వాల్యూ ఆఫ్ x for which p of x equal to 0. మీకు polynomial p of x ఇచ్చాము, ఆ p of x 0 అవ్వాలి అంటే xకి ఏ వాల్యూ ఇస్తే మనకి p of x 0 అవుతుందో దాన్నే మనం జీరో ఆఫ్ ఏ polynomial అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకా గ్రాఫికల్గా ఏం జరుగుతుంది ఇందులో అంటే ద వాల్యూ ఆఫ్ x at which y equal to p of x intersects x axis. సో ఇక్కడ polynomial అంటే ద వాల్యూ ఆఫ్ x ఏ x వాల్యూ దగ్గర అయితే p of x అనే polynomial x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో లేదా x యాక్సిస్ని క్రాస్ అవుతుందో దాన్నే మనం జీరో ఆఫ్ ఏ polynomial అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాము. ఇది x యాక్సిస్, y యాక్సిస్, మనకిచ్చిన polynomial p of x ఈక్వల్ టు x మైనస్ 2. సో ఇక్కడ p of x ఈక్వల్ టు x మైనస్ 2. p of x 0 అవ్వాలి అంటే x వాల్యూ ఏమవుతుంది మనకి? p of x 0 అవ్వాలి అంటే x మైనస్ 2 ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే x ఈక్వల్ టు ఏమవ్వాలి మనం? x వాల్యూ ఎంత? 2. ఈ x ఈక్వల్ టు 2నే మనం జీరో ఆఫ్ ద polynomial x మైనస్ 2 అని చెప్పడం జరుగుతుంది. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే రూట్ అనే వర్డ్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇంకా. సో x ఈక్వల్ టు 2 ఈజ్ కాల్డ్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్, polynomial ఈక్వేషన్. అదే x ఈక్వల్ టు 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద polynomial x మైనస్ 2 అని చెప్తాం. ఇక్కడ ఒకసారి చూస్తే మనకి ఈ x మైనస్ 2 అనేది జీరో ఎప్పుడు అవుతుంది అంటే x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. కాబట్టి x మైనస్ 2 crosses this x axis. So the polynomial curve here it is degree is 1, therefore this is a linear polynomial. Polynomial degree లో x highest power of x is called degree అని చెప్పాము. ఇక్కడ x పవర్ 1 ఉంది కాబట్టి ఇది లీనియర్ polynomial. నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేస్తాము. ఎనీహౌ ద polynomial equation, the polynomial crosses the linear curve crosses x axis at x equal to 0, therefore x equal to 2. X equal to 2 is called the zero of the polynomial. One more example, let us see.
పాయింట్ నెంబర్ 3, జీరో ఆఫ్ ఏ పాలినామియల్. మనకి పాలిసెట్లో బాగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. హౌ టు ఫైండ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఇచ్చిన పాలినామియల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో అంటే ఇక్కడ మనం జీరో అంటే ఎక్స్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకసారి చూడండి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. సో పాలినామియల్ పీ ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర మనకి ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పీ ఆఫ్ ఎక్స్ జీరో అవుతుందో ఆ ఎక్స్ వాల్యూని మనం జీరో అని చెప్పడం జరుగుతుంది పాలినామియల్. అదే పాలినామియల్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని మనం రూట్ అని చెప్తాం. సో ఇక్కడ చూద్దాము ఎగ్జాంపుల్ 1, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2, ఫైండ్ ఇట్స్ జీరో. సో ద గివెన్ పాలినామియల్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాట్, ఎక్స్ మైనస్ 2. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ జీరో అని చెప్పాము. సో ఇక్కడ ఒకసారి సో ఎప్పుడైతే మనకి పాలినామియల్ జీరో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో పాలినామియల్ని జీరో చేసుకోండి. అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు జీరో చేస్తాం. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 2 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 2 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ పీ ఆఫ్ ఎక్స్. రైట్. ఇంకా చెప్పాలంటే ఎక్స్ ఈక్వల్ టు 2 ఈజ్ రూట్ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వేషన్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు జీరో. పాలినామియల్ మాత్రమే ఇస్తే ఇక్కడ వరకు ఇస్తే మనం ఎక్స్ ఈక్వల్ టు 2 ఈజ్ కాల్డ్ రూట్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పడం జరుగుతుంది. అదే మనకి ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు జీరో ఇచ్చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 2 ఈజ్ కాల్డ్ రూట్ అని చెప్పడం కూడా రూట్ అంటాం మనం. సో ఇక్కడ ఈ పాలినామియల్కి జీరో ఫైండ్ అవుట్ చేయడం, పాలినామియల్ ఈక్వేషన్కి రూట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే గ్రాఫికల్గా మనకి ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ. సో ఇది ఎక్స్ యాక్సిస్, అదేవిధంగా వై యాక్సిస్. సో ద పాలినామియల్ ఎక్స్ మైనస్ 2 తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 2 ఈజ్ వాట్, రూట్ అని తెలిసింది లేదా జీరో అని తెలిసింది. కాబట్టి ఇది ద పాలినామియల్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. పవర్ 1 ఉంది అంటే లీనియర్ పాలినామియల్ అని చెప్తాము. కాబట్టి ఎక్స్ మైనస్ 2, ద లైన్ ఎక్స్ ఈక్వల్ టు 2 క్రాసెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2,0. సో జీరో అంటే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎట్ విచ్ ద కర్వ్ క్రాసెస్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2, వై ఈక్వల్ టు 0 అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని క్రాస్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 2ని రూట్ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు 2 ఈజ్ ద రూట్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ మైనస్ 2 అని చెప్పొచ్చు. పాయింట్ నెంబర్ 4, వెరీ వెరీ ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. అంటే పాలినామియల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్స్. సో మనం ఫస్ట్ పాయింట్లో పాలినామియల్ని డిఫైన్ చేసాం, ఎంత డిగ్రీ పాలినామియల్ని. ఎంత డిగ్రీ పాలినామియల్ని ఎలా డిఫైన్ చేసాం మనం, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0 x పవర్ n ప్లస్ a1 x పవర్ n మైనస్ 1 ప్లస్ సో ఆన్ an. అక్కడ a0, a1, a2 సో ఆన్ an ఆర్ కాల్డ్ వాట్, కోఫిషియంట్స్. అదేవిధంగా పాయింట్ నెంబర్ 3లో రూట్స్ని కూడా మనం డిస్కస్ చేసాం, లేదా జీరోస్ని మనం డిస్కస్ చేసాం. సో ఈ 4th పాయింట్లో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ని మనం చూస్తాము. అదేవిధంగా పాలినామియల్ కోఫిషియంట్స్కి అదేవిధంగా రూట్స్కి ఉన్న రిలేషన్ కూడా మనం చూస్తున్నాం. సో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో మనం డిగ్రీ 1 అయితే మీన్స్ n ఈక్వల్ టు 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అన్నాము. అదేవిధంగా డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పాము. అదేవిధంగా డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అంటున్నాము. అదేవిధంగా డిగ్రీ 4, 5, 6 అయితే 4th డిగ్రీ పాలినామియల్, 5th డిగ్రీ పాలినామియల్, 100 అయితే 100 డిగ్రీ పాలినామియల్ అని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. సో హియర్ డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే ఏఎక్స్ ప్లస్ బి. డిగ్రీ 1 అంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వాట్, 1 అనమాట. సో దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ వాట్, లీనియర్ పాలినామియల్. సో ఎప్పుడైతే ఎక్స్ పవర్ 1 ఉందో దీనికి ఒకటే జీరో ఉంటుంది, అంటే ఒకటే రూట్ ఉంటుంది అని చెప్పొచ్చు మనం. సో ఇక్కడ జీరో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పాలినామియల్ని పాలినామియల్ ఈక్వేషన్గా మారుస్తున్నాం. అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటున్నాం మనం, జీరో అని తీసుకుంటున్నాం. అంటే ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ ఏమవుతుంది, బి అటువైపు వెళ్తే మైనస్ బి, ఏ ఇటు వస్తే మైనస్ బి బై ఏ. సో దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు
minus b by a is called zero of the polynomial ax plus b. అదే విధంగా alpha equal to minus b by a is also called the root of the equation ax plus b equal to 0. Anyhow, linear polynomial means the highest power of x in the given equation or given polynomial is what? 1. So standard form ఎలా ఉంటుంది అంటే p of x equal to ax plus b అనేది లీనియర్ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్. అప్పుడు దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ ఎంత అంటే మైనస్ బి బై ఏ. దీన్నే మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ p of x equal to ax plus b అని చెప్తాము, రైట్. అదే లీనియర్ ఈక్వేషన్ అని చెప్తే ax plus b equal to 0 అవుతుంది, x equal to minus b by అవుతుంది, రైట్. సో ఇప్పుడు డిగ్రీ 2 ఉంటే quadratic polynomial. Whenever the degree of the polynomial is 2, we call it as a quadratic polynomial. So ఇక్కడ డిగ్రీ మనం 2 చూడవచ్చు. స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది ఈ quadratic polynomial కి అంటే p of x equal to ax square plus bx plus c. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ quadratic polynomial. is equal to 0 పెడితే quadratic ఈక్వేషన్ అంటాము. అది 4th చాప్టర్ quadratic ఈక్వేషన్స్లోకి వెళ్తుంది. గాట్ ఇట్? సో ఇక్కడ is equal to 0 రాస్తే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. అది 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉందో, క్వాడ్రా అంటే 2 అని చెప్పాము, డిగ్రీ 2 అని చెప్పాము కాబట్టి దీనికి 2 జీరోస్ ఉంటాయి, 2 జీరోస్. సో ఆ 2 జీరోస్ని మనం ఆల్ఫా అండ్ బీటా అనుకుందాం. అదేవిధంగా కొఫిషియెంట్స్ని ఏబిసి అనుకుందాం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ కొఫిషియెంట్స్ ఏబిసి, వాటి జీరోస్ని ఆల్ఫా అండ్ బీటా. జీరోస్ అంటే జీరోలు కాదు, ఆల్ఫాను సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది, అదేవిధంగా బీటాను సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. కాబట్టి ఆల్ఫా అండ్ బీటా ఆర్ కాల్డ్ వాట్? జీరోస్. సో రిలేషన్ బిట్వీన్ కొఫిషియెంట్స్ ఏబిసి అండ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఎలా ఉంది అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. అదే 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఏమని చెప్తామంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ అని చెప్తాం. ఎనీహౌ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 జీరోస్ ఉంటాయి, సమ్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా. సో అదే నౌ థర్డ్ డిగ్రీ పాలినామియల్ డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అని చెప్పడం జరుగుతుంది. సో స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది? థర్డ్ డిగ్రీ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్ p of x equal to ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. సో ఎప్పుడైతే క్యూబిక్ అన్నామో దీనికి 3 జీరోస్ ఉంటాయి. 3 జీరోస్ ఉంటే ఏమవుతుంది అంటే ఆ 3 జీరోస్ని మనం ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఫిషియెంట్స్ ఏబిసిడి ఎలా ఉంది? ఫస్ట్ ఫార్ములా సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై. ఇక్కడ కూడా అదే ఫార్ములా ఉంటుంది చూడండి. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అనేది మైనస్ బి బై, ఇక్కడ కూడా కామన్. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 జీరోస్ ఎట్ ఎ టైమ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 ఎట్ ఎ టైమ్. 2 రూట్స్ని మల్టిప్లై చేస్తున్నాం. ఆల్ఫా బీటాని మల్టిప్లై చేసి యాడ్ చేసాం, బీటా గామాని, గామా ఆల్ఫాని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి అంటే సి బై ఏ. అదేవిధంగా థర్డ్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ 3 జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఏమవుతుందంటే మైనస్ డి బై ఏ. సో ఎనీహౌ పాయింట్ నెంబర్ 4 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఏంటో చూసాము. డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అన్నాము, దానికి ఒకటే రూట్ ఉంటుంది, అది మైనస్ బి బై అని చెప్పాము. డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పాము, దాని స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. డిగ్రీ 2 ఉంది అంటే దీనికి 2 రూట్స్ ఉంటాయి లేదా 2 జీరోస్ ఉంటాయి, వాటిని మనం ఆల్ఫా బీటా అనుకుంటే రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా అండ్ వాట్? కోఫిషియెంట్స్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై అవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ జీరో సి బై అవుతుంది. అదేవిధంగా డిగ్రీ 3 ఉంటే దీన్ని మనం క్యూబిక్ పాలినామియల్ అని చెప్పాము. p of x ఈక్వల్ టు ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. డిగ్రీ 3 ఉంది కాబట్టి 3 జీరోస్ ఉంటాయి, వాటిని మనం ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ బి బై ఏ. 2 రూట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి సి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ 3 జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ 3 రూట్స్ మనకి మైనస్ డి బై ఏ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకు పాలిసెట్లో ఈ ఫార్ములా మీద కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 5, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫార్ములా. క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ ఆల్ఫా కామా బీటా ఈజ్. సో ఇక్కడ జీరోస్ ఇచ్చేసాము అంటే ఆల్ఫా బీటా ఇచ్చేసి జీరోస్ ఇచ్చేసి
పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలి? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో మనకు రూట్స్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇదే మనకి ఇది మనం థర్డ్ చాప్టర్లో ఉన్నాం. ఫోర్త్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఏమైనా అడగడం జరుగుతుంది అంటే ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడుగుతారు. అక్కడ మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అని రాయి. ఇదంతా మీకు తెలిసిందే, ఈజీగా మీరు చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, what is the quadratic polynomial whose zeros are 2, 3 అని అడిగారు అనుకుందాం. అంటే దాని మీనింగ్ ఆల్ఫా ఈక్వల్ టు 2 బీటా ఈక్వల్ టు 3 లేదా ఆల్ఫా ఈక్వల్ టు 3 బీటా ఈక్వల్ టు 2 ఎలాగైనా తీసుకోవచ్చు. అప్పుడు ఫార్ములా మనకి ఏం చెప్తుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 + 3 5 అవుతుంది, 5x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇక్కడ 2 × 3 6 అవుతుంది ఈక్వల్ టు 0. సో ఇక్కడ పాలినామియల్స్లో మనం ఆల్ఫా ఈక్వల్ టు 2 బీటా ఈక్వల్ టు 3ని జీరోస్ అంటున్నాము. అదే ఫోర్త్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వీటిని మనం రూట్స్ అంటాం. అంటే రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 6 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. దిస్ ఈజ్ సిమిలర్ టు ఫస్ట్ యూనిట్ రియల్ నెంబర్స్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో ఫస్ట్ యూనిట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాలో ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. అక్కడ నెంబర్స్లో మాట్లాడుకున్నాం, ఇక్కడ పాలినామియల్స్లో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ డివిజన్ అంటే డివిజన్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూద్దాం. డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. లెట్ us see. If p of x and d of x, if p of x and d of x are any two polynomials, then there exists q of x and r of x such that p of x is equal to d of x into q of x plus r of x. Important formula this is. P of x is equal to d of x into q of x plus r of x, where either this remainder polynomial r of x equal to 0 or degree of r of x is less than the degree of the polynomial divisor. So here p of x and d of x are any two polynomials, then we can find two polynomials q of x and r of x such that p of x is equal to d of x into q of x plus r of x, where either this r of x is called a remainder polynomial, it can be 0, or the degree of r of x is less than the degree of the polynomial, the divisor polynomial. I would like to explain again. సో ఇక్కడ మనకి డివిజన్ అల్గారిథం డివిజన్ చూస్తున్నాము. p of x by d of x. p of x is dividend, d of x is divisor. సో నెంబర్స్లో మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. సో d of x goes q of x times in p of x. So p of, and when I subtract p of x minus d of x into q of x, I am getting what? R of x. Therefore what is p of x? Dividend is equal to divisor into quotient, means d of x into quotient plus remainder r of x. Sometimes remainder becomes 0, sometimes remainder is less than what? Divisor అని అక్కడ చెప్పాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు అంటే మనకి 20/5 అన్నాం అనుకోండి. 20 ఇక్కడ తీసుకుంటున్నాము, 5 ఇక్కడ తీసుకుంటున్నాం. 5 goes 4 times 20. Remainder is how much? 0. So therefore dividend 20 is equal to divisor into quotient. అంటే 5 into 4 plus what? Remainder is 0. If I take 21 minus 21, therefore remainder is what? 1. So sometimes remainder is 0, sometimes remainder may not be 0. Therefore by division algorithm p of x is equal to d of x into q of x plus r of x. అంటే dividend polynomial is equal to product of divisor polynomial and quotient polynomial plus remainder polynomial. ఈ రిమైండర్ పాలినామియల్ అనేది 0 అవ్వచ్చు, లేదా డిగ్రీ 0 అవుతుంది, లేదా లెస్ దాన్ డివైజర్ డిగ్రీ.